రమేష్ సార్, నేను ఆసిఫాబాద్ నివాసిని. సో రెబ్బెన నివాసి అయిన మమతతో నాకు 2011-14 సంవత్సరాల క్రితం మ్యారేజ్ అయింది. సో ఇద్దరు పిల్లలు. సో ఆమెని చదివించడం వల్ల ఆమె సఖీ సెంటర్లో సెంటర్ అడ్మినిస్ట్రేషన్ డిస్ట్రిక్ట్ బాస్గా వర్క్ చేసింది. 2 సంవత్సరాలు వర్క్ చేస్తున్న తరుణంలో ఈ సోమవారం అదృశ్యమైపోయింది. ఆ అదృశ్యమైన విషయాన్ని సఖీ సెంటర్లో తెలియజేశాను. ఆయన అదృశ్యమైన విషయాన్ని చుట్టుపక్కల చూసి ఆయన ఎక్కడైతే అదృశ్యమైందో ఆ రెబ్బెన పరిధిలో పోలీస్ స్టేషన్ పరిధిలో కంప్లైంట్ చేయడం జరిగింది. సో సోమవారం నుంచి ఈ రోజు వరకు, అంటే నిన్నటి వరకు, ఈ రోజు వరకు కూడా ఎస్ఐని కాల్ చేస్తున్నాను, రెగ్యులర్గా ఫోన్ చేస్తున్నాను. అయినా ఎటువంటి రెస్పాన్స్ లేదు, ఎటువంటి కాల్ చేస్తున్నాం కానీ ఏం లేదు అంటాడు. సో ఇక మిస్ అయిన సందర్భంలో ఓవరాల్గా చెప్పినాం సార్. ఈ మిస్సింగ్ కారణము కలెక్టర్ ఆఫీసులో పనిచేస్తున్న కె రమణ సిసి అనే ఒక క్యాండిడేట్ అని చెప్పినాం. దానికి సంబంధించిన కిడ్నాప్ కేసు కూడా ఆ రమణ మీద ఈరోజు పోలీస్ స్టేషన్ పరిధిలో రెబ్బెన పోలీస్ స్టేషన్ పరిధిలో ఇవ్వడం జరిగింది. అయితే ఏదైతే మమత అబ్స్కాండ్ అయిన ఒక అమ్మాయి ఆ ఆఫీసు పరిధిలో పనిచేస్తున్నప్పుడు ఆ ఆఫీస్ పరిధిలో ఉన్న హెడ్ వాళ్ళు మా అమ్మాయి అబ్స్కాండ్ అయిందని ఇంతవరకు వాళ్ళు పోలీస్ స్టేషన్ తెలియజేయలేదు. మరి ఎందుకు తెలియజేయలేదు నాకైతే అర్థమైతలేదు. ఎందుకంటే నా ఆఫీసులో పనిచేసే ఒక ఉద్యోగి గురించి నేను చూడాలి, మరి వీళ్ళ ఆఫీసులో పనిచేసే ఉద్యోగి గురించి వాళ్ళైతే చూస్తలేరు. మరి ఈ అమ్మాయి ఎటు పోయింది? ఎందుకంటే కిడ్నాప్ చేసిన ఆ కె రమణ అనే పర్సను ఈరోజు మధ్యాహ్నము ఇక్కడ కలెక్టర్ దగ్గర హాజరు కాబడడం జరిగింది. అయితే దానికి సంబంధించిన ఒక అమ్మాయి ముసుగు కట్టుకొని రావడం జరిగింది. ఆ అమ్మాయి పేరు వాళ్ళ మిస్సెస్ అని చెప్తాను. ముసుగు కట్టింది, చిన్న ఉంటుంది, పొట్టి ఉంటుందని చెప్తాను. మరి మా అమ్మాయి ఏది? ఈ తప్పిపోయిన మిస్ అయిన మమత అని నేను కంప్లైంట్ ఇచ్చింది. ఈరోజు కిడ్నాప్ చేయబడిన మమత అనే అమ్మాయి ఈమె ఎక్కడ ఉన్నది? సో దీని విషయంలో ఆఫీసులో అడగదా ఎవరు పొంతనలేని సమాధానం చెప్తాను. మాకు సంబంధం లేదు, మీ అమ్మాయి మీరే చూసుకోండి అని సమాధానం ఇస్తున్నారు. ఆఫీసులో సఖీ సెంటర్లో ఇచ్చినా మాకు సంబంధం లేదు, అది మీ ఇష్టం అంటారు. మరి మేము ఏం చేయాలి సార్? మాకున్నది ఇద్దరు పిల్లలు, నేను భార్య. సో ఆమె ఇప్పుడు అదృశ్యమైంది. ఈ రోజుకి 5వ రోజు లేదా 6వ రోజు ఆధారాలు సఖీ సెంటర్లో ఇచ్చిన ఎవిడెన్స్ కూడా మా దగ్గర రికార్డెడ్గా ఉన్నాయి. సో వాళ్ళు చెప్పిన కొన్ని ఆడియో రికార్డ్సింగ్ కూడా మా దగ్గర ఉన్నాయి సార్. పలానా క్యాండిడేటే అని చెప్పిండు. ఎందుకంటే మాతో పాటు ఇంకా ఇద్దరు మా కొలీగ్స్ని తీసుకుపోయినప్పుడు అందరు ముంగట వాళ్ళు ఓరల్గా చెప్పిండ్రు, అది DWO పరిధిలోనే చెప్పిండు. బట్ మాకు సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తాను సార్. ఆమెకి ఏమన్నా అయితే మా కుటుంబం మొత్తము సావే శరణం సార్, మాకు సహాయం చేయండి ప్లీజ్. కలెక్టర్ అయితే నిన్న కలెక్టర్కు సంబంధించిన ఇదే పిటిషన్. సో పలానా రమణ కిడ్నాప్ చేసిండని కలెక్టర్కు పిటిషన్ ఇవ్వడం జరిగింది. అలాగే సేమ్ రమణ అనే క్యాండిడేటు మా మిసెస్ని కిడ్నాప్ చేసిండు అని మన డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు కూడా కంప్లైంట్ జరిగింది. అదే కంప్లైంట్ ఈరోజు సో రెబ్బెన పరిధిలో కూడా కంప్లైంట్ జరిగింది. సో దీనికి ప్లీజ్ రెస్పాండ్ ఇట్ కూడా చేస్తాను, కాలప్ చేస్తాను, పిలిపిస్తాను అన్నారు. బట్ ఆ పిలిపించడం అనేది రమణ అనే క్యాండిడేట్ని పిలిపించుకున్నారు కావచ్చు, కానీ మరి ఈ క్యాండిడేట్ ఏది ఎక్కడ? సో మిస్ అయిన మమత అనే అమ్మాయి ఏది? సో పోలీసు సార్ కూడా మనకి ఇంకా ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సో మరి ఆమె ఉన్నట్ట చంపినట్ట, అసలు రమణ అనే క్యాండిడేట్ ఈ అమ్మాయిని చంపినట్ట, అది మాకు తెలియాలి అంతే సార్. కన్ఫామ్ కాదు, 100% మాకు ఉన్నది, మా దగ్గర ఎవిడెన్స్ ఉంది, ఆడియో రికార్డు ఉన్నది మా దగ్గర. సో ఆ సంబంధించిన ఏదో కాల్ డేటాలో కూడా అతని వాయిస్ రికార్డు ఉన్నది, దానికి సంబంధించిన రికార్డు ఉన్నది మా దగ్గర. ఈ విషయం అమౌంట్ విషయం గురించి ఈ ఆఫీసులో అడగగా ఏదో కొద్ది అవకతవకలు కానీ ఒక పెద్ద మొత్తంలో జరిగినట్టు మాకైతే వినికిడి జరుగుతుంది. అదే విషయం జరిగి ఉంటే ఆ పెద్ద మొత్తంలో మీరు రెగ్యులర్ ఆఫీసర్స్ కాబట్టి మీరు సేఫ్గా ఉంటారు సార్. ఒక అవుట్ సోర్సింగ్ అమ్మాయి కాబట్టి ఆమెని బాధ్యులుగా చేసి ఆమెని చంపే అవకాశం ఖచ్చితంగా ఉన్నది. ఎందుకంటే దీంట్లో పెద్ద పెద్ద తలకాయలు ఉన్నట్టు మా అంచనా ప్రకారం. ఎందుకంటే మా అమ్మాయి మేము విక్టిమ్స్ కాబట్టి మేము బాధపడుతున్నాం కాబట్టి మా బాధను మీరు అర్థం చేసుకోవాలి సార్. కలెక్టర్ దగ్గర పనిచేసే కె రమణ, ఇంత క్లియర్గా చెప్తున్నా సార్.